హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మగారి వంటిల్లు. చూడండి, ఈరోజు మంచి హైదరాబాదీ దాల్చా ఎలా చేయాలనో చూపిస్తానండి మీకు. ఓకే, దీనికి కావాల్సిన పదార్థాలు ఇది సొరకాయ అండి. ఇలా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఈ సైజు ముక్కలు కట్ చేసుకోండి. ఓకే, దీనికి గరం మసాలా ఒక చిన్నది, దాల్చిన చెక్క ఒక 2 చిన్న వేసుకున్నాండి, 2 ఇలాచీలు, 2 లవంగాలు, టమాటో ఒకటి తీసుకున్నాను, ఆనియన్ ఒకటి, ఇది పచ్చిమిర్చి అండి, ఇది బగారాకండి. ఓకే, ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామండి. కందిపప్పు నానబెట్టి పెట్టానండి, మనం ఉడకబెట్టుకుందామండి దీన్ని. ఓకే, ఓకే, ఇందులో ఓన్లీ వాటర్ వేసేసి మనం ఉడకబెట్టుకోవాలండి. మిగతా అన్నీ ఎలా చేయాలో చూపిస్తానండి నేను. దీంట్లో ఇంకా ఏం వేయొద్దండి, జస్ట్ ఉడకబెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలండి, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను నేను. దీంట్లో బగారా దినుసులు వేసుకున్నామండి, 2 బగారాకులు అండి. ఆనియన్ కూడా వేసుకుందామండి మనం. ఎక్కువ ఈ దాల్చా మన మ్యారేజ్లో ఎక్కువ చేస్తారండి, కంపల్సరీ ఉంటుంది ఇది మ్యారేజ్లలో. కొంచెం డిఫరెంట్, పప్పుకి దీనికి సాంబార్కి దీనికి డిఫరెంట్ ఉంటుందండి. దాల్చా అంటే కొంచెం డిఫరెంట్, మసాలా దినుసులు వేస్తాం కదండి, అలా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి పసుపు వేసుకున్నామండి. సొరకాయ ముక్కలు వేసుకున్నామండి. ఇందులో ఒక 10-15 మినిట్స్ ఇట్లా మగ్గబెట్టాలండి మనం. కొంచెం సాల్ట్ వేసేసి దీన్ని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, చూసేద్దామండి. ఓకేనండి, ఉడికిపోయిందండి. మనం దీంట్లో పప్పు వేసేద్దామండి. ఉడకబెట్టిన పప్పు ఉంది కదండి, ఇందులో వేసేద్దాం. ఓకే, మనం పప్పు వేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చింతపండు రసం కూడా పోసేసుకుందామండి. ఒక 4-5 రెబ్బలు పెట్టుకున్నాను వాటర్. దీంట్లోనే కొద్దిగా కారం కూడా వేసేయాలండి. ఇది కొద్దిగా మసిలిన తర్వాత అప్పుడు మనం సాంబార్ పౌడర్ వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు కూడా ఇప్పుడే వేసేయాలండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. ఇది ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుందామండి మనం. చూసేద్దామండి మనం అంత వేసి. ఓకే అండి, ఇప్పుడు మనం సాంబార్ పౌడర్ వేసేసుకుందామండి దీంట్లో. కొద్దిగా ఒక 1 మినిట్ ఉడకబెడదామండి. కొద్దిగా ఇందులో వాటర్ పోసుకుందామండి మనం. అది ఉడికిన తర్వాత మనం సాంబార్ పౌడర్ వేసాం కదా, చిక్కగా అవుతుందండి కొద్దిగా. ఓకే, ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి.
పెట్టుకున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి అందులో. కరివేపాకు 4-5 వెల్లిపాయలు వేసుకున్నామండి. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకున్నామండి. డ్రై మిర్చి వేసుకున్నాం. ఓకే అండి, స్టవ్ కట్టేస్తాను. పోపు ఇందులో వేసేసుకున్నామండి మనం. ఓకే అండి, నా హైదరాబాదీ దాల్చా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నామండి. బాబు చూడండి, హైదరాబాద్ దాల్చా రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరందరూ ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని. ఓకే, మీకు చాలా బాగా నచ్చుతుందండి. మనం ఇంట్లో పప్పును సాంబార్ పప్పు ఇలా చేసుకుంటామండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. దాల్చా మనం గరం మసాలా వేసి చేసాం కదా, అది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే, మీకు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ కామెంట్ పెట్టండి. ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.